వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీజీఎల్ఐ అంటే గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ. మరి ఈ ఏపీజీఎల్ఐ కింద ప్రతి నెల వారి యొక్క శాలరీలో వారి యొక్క బేసిక్లను బట్టి ప్రీమియం అమౌంట్ కట్ అవుతుంటుంది. మరి వారి యొక్క ప్రీమియం ఇంతవరకు ఎంత కట్ అయింది, ఎంత జమ అయింది, అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది తెలుసుకోవాలనుకుంటే ఆ ఉద్యోగులు వారి యొక్క ఏపీజీఎల్ఐ యాన్యువల్ అకౌంట్ స్లిప్ను డౌన్లోడ్ చేసుకొని చూసుకోవాల్సి ఉంటుంది. మరి ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీజీఎల్ఐ యొక్క యాన్యువల్ అకౌంట్ స్లిప్ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు నాకు చిన్న విజ్ఞప్తి, మీరు కనుక మొదటిసారి మన ఛానల్ విజిట్ చేసినట్లయితే వెంటనే ఈ వీడియో కింద కనుక సబ్స్క్రైబ్ అనే బటన్ పైన టచ్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సరే, ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం ఏపీజీఎల్ఐ యాన్యువల్ స్లిప్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఏదైనా బ్రౌజర్లో అంటే మొబైల్లో కానీ సిస్టంలో కానీ బ్రౌజర్లో సర్చ్ బార్లో apgli.ap.gov.in యాన్యువల్ స్లిప్స్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. అలా సెర్చ్ చేస్తే మనకు నెక్స్ట్ పేజీ మళ్ళీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ పేజీలో మనకు టాప్లోనే యాన్యువల్ అకౌంట్ స్లిప్ ఏపీజీఎల్ఐ అని కనిపిస్తుంది కదా, దానిపైన టచ్ చేయాలి. దానిపైన టచ్ చేయగానే మళ్ళీ మనకు నెక్స్ట్ పేజ్ అంటే ఏపీజీఎల్ఐ యొక్క వెబ్సైట్, మనకు అఫీషియల్ వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది ఏపీజీఎల్ఐ యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మనకు టాప్లో యాన్యువల్ అకౌంట్ స్లిప్ అని హెడ్డింగ్ ఉంటుంది. దాని కింద పాలసీ నంబరు, దాని కింద వచ్చేసి ఫైనాన్షియల్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కింద క్యాప్చా దగ్గర క్యాప్చా ఎంటర్ చేసి మనం కింద వ్యూ రిపోర్ట్ పైన టచ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను పాలసీ నెంబరు, ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఇక్కడ ఇప్పుడు మనకు రీసెంట్గా 2023 మరియు 24 కాబట్టి 2023 మరియు 24 సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీకు అవన్నీ ఫిల్అప్ చేసి తర్వాత చూపిస్తాను. సో ఇక్కడ పాలసీ నెంబర్ దగ్గర ఆ ఉద్యోగ యొక్క పాలసీ నెంబరు, ఫైనాన్షియల్ ఇయర్ దగ్గర టచ్ చేసి ఫైనాన్షియల్ నేను 2023 మరియు 24 సెలెక్ట్ చేసుకొని కింద క్యాప్చా దగ్గర అక్కడ ఉన్నటువంటి క్యాప్చాను ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనం కింద వ్యూ రిపోర్ట్ అనే ఆప్షన్ పైన టచ్ చేస్తే మనకు 2023 మరియు 24 సంబంధించినటువంటి ఏపీజీఎల్ఐ అకౌంట్ యాన్యువల్ స్లిప్ మన మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ అవుతుంది. అది ఎలా డౌన్లోడ్ అవుతుందో ఒకసారి మీకు చూపిస్తాను. ఒకవేళ ఇక్కడ మీకు క్యాప్చా కనుక అర్థం కాకపోతే పక్కన రిఫ్రెష్ బటన్ ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే మరొక క్యాప్చా వస్తుంది. అట్లా ఎన్ని క్యాప్చాలైనా వస్తాయి. మీకు అర్థమయ్యే క్యాప్చా వచ్చినప్పుడు దాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ విధంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకు సులభంగా ఉన్నటువంటి క్యాప్చాను మనకు కావాలనుకున్నప్పుడు దాన్ని సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా సరైన క్యాప్చాను ఎంటర్ చేసినప్పుడు అది తీసుకుంటుంది. తర్వాత మనం ఇక్కడ వ్యూ రిపోర్ట్ పైన టచ్ చేస్తే మీకు డౌన్లోడ్ కావాలని అడుగుతుంది. కొద్దిగా ఒక 2-3 సెకండ్లు లేదా 5 సెకండ్లు టైం తీసుకొని మీ యొక్క ఏపీజీఎల్ఐ యాన్యువల్ అకౌంట్ స్లిప్ డౌన్లోడ్ కావాలని అడుగుతుంది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ పైన టచ్ చేస్తే మీ యొక్క ఏపీజీఎల్ఐ యాన్యువల్ అకౌంట్ స్లిప్ మీ మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ అవుతుంది. మరి డౌన్లోడ్ అయినటువంటి యాన్యువల్ అకౌంట్ స్లిప్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క బ్రౌజర్లో పైన 3 చుక్కలు కనిపిస్తున్నాయి కదా, ఆ 3 చుక్కలను టచ్ చేస్తే ఇక్కడ మనకు డౌన్లోడ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్లో మీకు డౌన్లోడ్ అయినటువంటి యాన్యువల్ అకౌంట్ స్లిప్ మనకు చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు వారి యొక్క ఏపీజీఎల్ఐ యాన్యువల్ అకౌంట్ స్లిప్ను మొబైల్ ఫోన్లో సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్. మరిన్ని సమాచారం కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.